పట్టణంలోని వాసవి కళ్యాణ మంటపంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ నియోజకవర్గంలోని అన్ని స్థాయిల అధికారులు జిల్లా స్థాయి అధికారులతో కలిసి హరితహారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై, హరితహారం అమలుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. హరితహారం లక్ష్య సాధన దిశగా ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ముషారఫ్, ఆర్డీఓ నరేందర్, డిఆర్డీఏ పీడీ అరుణశ్రీతో పాటు అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో మహిళలు ఉంటే వారి ప్రోగ్రాం లాగా మీరు దీన్ని వదిలేసినారనేది ఇది మా అబ్జర్వేషన్లో కొంత తేలింది. డైరెక్ట్స్ కానీ ఎస్హెచ్జి ఎవరైనా ఉంటే వాళ్ళు కూర్చోండి, అఫీషియల్స్ లేట్ వచ్చేటప్పుడు మాత్రం నిలబడి. మనం మైక్రో ప్లాన్ తయారు చేసుకున్నాం, మీకు అందరికీ తెలుసు. జీపీకి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాం, మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాం, కాన్స్టిట్యున్సీకి స్పెషల్ ఆఫీసర్ పెట్టాం. కానీ గత 12వ తారీఖు మనం లాంచ్ చేసుకున్న తర్వాత ఏ ఒక్క జీపీ స్పెషల్ ఆఫీసర్ కానీ ఆయన గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుందనేది నాకు తెలిసినంత వరకు ఎక్సెప్ట్ 5-10% ఎవరైనా ఉంటే తప్ప 90% ఈ జీపీ స్పెషల్ ఆఫీసర్ అనేది ఉన్నాడా లేదా అనేది ప్రశ్న వేసుకోవాలి. అంటే మండల స్థాయి అధికారులు. నేను అదేవిధంగా మండల స్థాయికి జిల్లా స్థాయి అధికారులు పెట్టాను. అక్కడ పాపం ఎంపీడీఓ ఆ ఈజీఎస్ స్టాఫ్ తోటి కొట్టుకుంటా ఉన్నాడు. కానీ వీళ్ళు పోయి అక్కడ సమీక్ష చేసి ఈ మండలంలో ఏం జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి అనే సమీక్ష చేసిన పాపాన లేదు. ఇక మూడవది, ప్రతి డిపార్ట్మెంట్ టార్గెట్ తీసుకున్నారు. ఎడ్యుకేషన్ తీసుకున్నారు, అగ్రికల్చర్ తీసుకున్నారు, ఫారెస్ట్ తీసుకున్నారు, హెల్త్ తీసుకున్నారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్. కానీ దురదృష్టం ఏంటంటే మేము ఒకటే చెప్పాము, గత సంవత్సరం లాగా కాకుండా అయ్యా ఇదంతా మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి సంతకాలు పిచ్చి తవ్వాలన్నా, మొక్కలు తేవాలన్నా, నీళ్లు పోయాలన్నా, నీళ్లు పోయడానికి మనుషులు పెట్టాలన్నా మీ దగ్గర మనుషులు లేరు కాబట్టి, డబ్బులు లేవు కాబట్టి దీనికి ఉపాధి హామీ పథకంలో టైప్ చేద్దాం, అంతేగాని నీ బాధ్యత నుంచి విస్మరణ కాకూడదు అని చెప్పి డిపార్ట్మెంట్ టార్గెట్ని పెడుతూ ఉపాధి హామీ పథకంలో టైప్ చేశాం. దానికి ఈ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ ఏమనుకున్నారంటే ఇక మాకు సంబంధం లేదు, అదొక చెత్త ఆలోచన మీ మనసులో పడింది, అది కరెక్ట్ కాదు. ఈ విధంగా కొన్ని తప్పిదాలు, కొన్ని పనికిరాని ఆలోచనలు ఉన్నాయని తెలిసి ఈరోజు గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఈరోజు నియోజకవర్గ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆలోచనలు ఏమున్నాయి, ప్రభుత్వ ఆదేశాలు ఏమున్నాయి, ఈ కార్యక్రమం ఎలా నిర్వహించాలనేది దిశా నిర్దేశం చేయటానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయాలి. అది ఒకరి వల్ల జరుగుతూ ఉంది. కానీ అందరం కలిస్తేనే ఈ కార్యక్రమంలో మనం చాలా మంచి పని చేసాం. మైక్రో ప్లాన్ తయారు చేసాం, కానీ ఇంప్లిమెంటేషన్ చేసాం. ప్లాన్ బాగా పర్ఫెక్ట్గా చేసాం పేపర్ మీద, కానీ ఇంప్లిమెంటేషన్ చేయడం ఎవరంటే వెళ్ళిపోతాం. ఈ సమావేశం ఇంకొక ముఖ్య ఉద్దేశం, నెక్స్ట్ వీక్ నుంచి ఐఎమ్ గివింగ్ టుడే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు మీకు టైం ఉంటుంది. ఈ 3 రోజుల్లో మీ గ్రామంలో ఎవరు సిబ్బంది, దానికి ఎవరు ఇన్ఛార్జ్, దానికి హరిత దళం ఎవరు, మండలంలో ఎవరు ఇన్ఛార్జ్, జిల్లా స్థాయి అధికారి, ఆ మండలంలో ఏం జరుగుతుంది, ఎలాంటి ఎంపీడీఓ ఈజీఎస్ స్టాఫ్ డిపార్ట్మెంట్ అందరూ తీసుకోవాలి, తీసుకోకపోని ఎడల కఠిన చర్యలు ఉంటాయి, నాట్ లెస్ దెన్ సస్పెన్షన్. మరి ఎంతమంది అవుతారో నాకు తెలియదు, అది కూడా మీకు చెప్పడానికే ఈరోజు సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంతో ముఖ్యంగా ఐ కవర్, దయచేసి నోట్ చేసుకునేటోళ్ళు నోట్ చేసుకోండి. ఏకసంతాగ్రహిణి నాకు అవసరం లేదనుకుంటే నాకు అభ్యంతరం లేదు. బట్ ఎవడో విజిట్ చేసినప్పుడు, రివ్యూ చేసినప్పుడు నీ పని నీకు తెలియకపోతే మాత్రం అక్కడికక్కడే యాక్షన్ ఉంటుంది. సో మొదటిగా గ్రామం వైజ్ ఏ ప్రదేశంలో ఎన్ని మొక్కలు నాటుతారు, ఎవరు నాటుతారు అనేది సహా మనం తయారు చేశాం. ఏదైతే ఏర్పాటు చేశారో చేయబోతున్నారో వారిగా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఉన్న లేబర్ని మొబిలైజ్ చేసి ఏ డిపార్ట్మెంట్ వారు ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ అధికారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని అక్కడ పిట్టింగ్ మనం చేయాలి. ప్రతి సైట్లో గుంతలు తవ్వాలి. గుంతలు తవ్విన తర్వాత లేబర్కి పేమెంట్ చేయాలి.
మరి గుంతలు తవ్వించిన తర్వాత పేమెంట్ చేయాలి. ఒక్క ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ చేయాలంటే కష్టమవుతుంది. అక్కడ మీరు జీపీ స్పెషల్ ఆఫీసరు అక్కడ ఏమైనా ఆయనకి సపోర్ట్ కావాలా చూసుకొని ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళి మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు తిరిగితే ఎక్కడికక్కడ మస్టర్ తయారైపోతుంది, ఎక్కడికక్కడ ఎఫ్టీఓ జనరేట్ అయిపోతుంది. అంతేగాని ఆ ఫీల్డ్ అసిస్టెంట్ వదిలిపెట్టేసినారు. ఆయన బాధ ఏందో, ఆయన సుఖమేందో, ఆయన దుఃఖమేందో ఆయన తెలియదు. ఆయన వదిలేయటం కరెక్ట్ కాదు. దానివల్ల లేబర్ పేమెంట్ జరగకపోతే మీకు గుంతలు కనబడ 19 లక్షల టేక్ స్టంప్స్ ఉన్నాయి. అరే 19 లక్షల స్టంప్ ఇస్ అ డిస్ట్రిబ్యూషన్ అయ్యా, దానికి మెయింటెనెన్స్ ఏం లేదు. ఇట్స్ ఓన్లీ ఫార్మర్స్కి డిస్ట్రిబ్యూషన్. ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్ పట్టించుకోడు. ఐడెంటిఫై చేసి రైతు దగ్గర వెళ్ళి రైతు దగ్గర నాటిపేయటమే సంబంధం అనేది ఈజీఎస్. ఇలా వాట్ ఈజ్ ఈజీఎస్ కోఆర్డినేట్ చేసుకుని ఇది కూడా మీరు టేకప్ చేయడానికి వెనెవర్ గ్యాప్, వర్షాల గ్యాప్ ఉన్నప్పుడు అది కూడా మీరు టేకప్ చేయాలి. లక్షల ప్లాంటేషన్ మనం జస్ట్ డిస్ట్రిబ్యూషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మర్ అండ్ పార్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ 36 లక్షలు చేయొచ్చు. అంటే యు ఆర్ నాట్ అప్లైయింగ్. ఉపాధి హామీ వాళ్ళతో అనుకుంటారు, ఫారెస్ట్ వాళ్ళు చేస్తారు. ఎఫ్ఆర్ఓ 5,000, 3,000, 4,000, ఏ 5,000 ఏ 3,000. నువ్వు ఎంత నాటినా తక్కువే. 1,30,000 నువ్వు తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు. అలాంటిది నాకు 1,32,000 టార్గెట్ అయిపోయింది. ఇదా సో అంటే ఇది అవగాహన నాటకి ఎఫ్ఆర్ఓ తప్పు చేసినారు, డిఎంఓ తప్పు చేసేది కాదు. మీ ఫారెస్ట్లో మొక్కలు నాటడానికి మేము గుర్తించి లక్షల మొక్కలు నేను ఇప్పుడు చెప్పింది. ఈ 5 డిపార్ట్మెంట్ జస్ట్ ఈ 5 డిపార్ట్మెంట్ చక్కగా మా ఎంపీడీఓ తోటి ఈజీఎస్ సిబ్బందితోటి కోఆర్డినేట్ చేస్తే 96 లక్షల మొక్కలు మనం నాటు. కానీ మరేం చేస్తున్నాం, కోఆర్డినేషన్ లేదు. ఇంకొక డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్. ప్రతి గల్లీలో స్కూల్ ఉంది, ప్రతి విలేజ్లో స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూల్ ఉంది, అప్పర్ ప్రైమరీ ఉంది, హై స్కూల్ ఉంది. ఎన్ని మొక్కలు నాటినారంటే ఇప్పుడు మాకు రిపోర్ట్ రాదు. ఎన్నో కూడా స్పెషల్. నేను ఎవరిని అడగాలి, ఎంపీడీఓని అడగాలి. డిఓ అంటాడు ఇంకా రిపోర్ట్ కాలేదు. అరే నువ్వు స్కూల్ డే పెట్టాము, స్కూల్ డే మనం ఆర్గనైజ్ చేసాము అని 15th. ఒక దుమ్ము దులిపితే అందరం కలిసి 15th నాడు స్కూల్ మార్నింగ్ టు ఈవినింగ్ అన్ని స్కూల్లో అయిపోవాలి. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? అది ఇప్పటివరకు ఇంకా గ్యాప్స్ ఉన్నాయి. ఇది ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్. చక్కగా ప్లాంట్ చేయలేవా? అట్లీస్ట్ వేరెవర్ కాంపౌండ్ వాల్స్ ఆర్ దేర్, ఆ కాంపౌండ్ వాల్ ఉన్న దగ్గర చేయలేవా? లేని దగ్గర ఏ మొక్కలు నాటాలో కూడా మీకు చెప్పాం. దాని మీద ఇంకా క్లారిటీ రాదు. ఆల్మోస్ట్ మనకి ఇంకో 5 to 10 lakhs దాటా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీరు కోఆర్డినేట్ చేసి మనకు 1,35,00,000 మనం మొక్కలు నాటాలండి. మనకు 1,36,00,000 మొక్కలు మనం ఇక్కడ అందుబాటులో పెట్టాం. ఇంకొక 4 లక్షల ఈత మొక్కలు మనం బయట నుంచి తెస్తున్నాం. ఇంకొక 2-3 లక్షలు మ్యాంగో గ్రాఫ్ట్ మెదక్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి తెస్తున్నాం. అంటే సుమారు మనకి ఎన్ని ఉన్నాయండి? 142 లక్షలు, 143 లక్షల మొక్కలు మన జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. మనం నాటవలసింది 135 లక్షలు. సో మొక్కలు లేవని కాదు, మనసు లేదు. దట్ ఈస్ ది ప్రాబ్లం. ఎవ్రీథింగ్ ఈస్ దేర్. కానీ ఒక్కరి మీద వదిలిపెట్టడం అనేది మంచిది కాదు. దీంట్లో అందరం పాత్రలు. సరే ప్లాంటేషన్ చేశారు, ఇప్పటి వరకు బాగా చేశారు. 37,96,000 అంటే 38 లక్షలు చేశారు. వెంబడపడి వాళ్ళు వీళ్ళు కలిసి ఈజీఎస్ పాపం ఎమ్మెల్యేస్ అందరూ పార్టిసిపేట్ చేసి వర్షాలు పడినప్పుడు చేశారు. బాగానే పేమెంట్ చేసింది, ఉపాధి హామీలో పేమెంట్ చేసింది 7 lakhs. నక్కకి నాగలోకం మీద అంటారు చూడండి, అంత తేడా ఉందండి. 38 లక్షలు 7 లక్షలకి పేమెంట్ జరిగింది. పేమెంట్ జరిగితే ఇట్స్ అ రియల్. అంటే కొంచెం టైం పడుతుంది. ఇట్ ఇస్ నాట్ దట్ వాళ్ళు పని చేయలేదు కాదు, అది 15 days మినిమం టైం పడుతుంది. టేకప్ చేయాలి. దెన్ జియో ట్యాగింగ్. సో సర్వైవల్ యాక్షన్ ప్లాన్ని మీరు ఇమీడియట్గా పంపిస్తున్నారు ఈరోజు ఫార్మేట్. ఒకటి మనం ప్లాంటేషన్ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. రెండోది ఎట్లా బతికించాలనేది యాక్షన్ ప్లాన్ మనం ఒకటి తయారు చేయాలి. దెన్ జియో ట్యాగింగ్. జియో ట్యాగింగ్ అంటే ఏంటి? మనం ఇక్కడ కూర్చున్నాం, దీని జీపీఎస్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకొని టీజీఎఫ్ఎంఎస్ సైట్లో పెడితే జియో ట్యాగింగ్ అయినట్టు. దీనికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్. సైట్లో 5,000 మొక్కలు నాటితే ఆ సైట్లో ఒక దగ్గర వెళ్ళి
లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ తీసుకొని అక్కడ 5,000 ఈ సైట్లో 5,000 మొక్కలు నాటాము అని ఇస్తే ఆ సైట్కి జియో ట్యాగింగ్ అయినట్టు, ఆ మొక్కలకి జియో ట్యాగింగ్ అయినట్టు. గ్రామానికి వెళ్ళాం, హోమ్ స్టే ప్లాంటేషన్ చేసాం. ఒక ఇంటి నుంచి ఆ మధ్య ఒక 100 ఇళ్లలో మధ్యన వెళ్ళి అక్కడ ఒక ఇంటి నుంచి ఆ గ్రామంలో మీరు జియో కోఆర్డినేట్స్, లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్, అక్షాంశాలు, తెలుగులో ఏమంటారు అక్షాంశాలు, రేఖాంశాలు, ఆ రెండు తీసుకొని మీరు టీజీఎఫ్ఎంఎస్ సైట్లో పెడితే ఆ గ్రామంలో ఎన్ని 10,000 మొక్కలు ఇచ్చావా 5,000 మొక్కలు ఇచ్చావా దానికి టైప్ అయినాయి. అదేవిధంగా వార్డు